తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత బీబీనగర్ ఎయిమ్స్ ను 2014-15లో పట్టుబడి తెచ్చుకున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించి మాట్లాడారు. 2016 ఎయిమ్స్ ప్రారంభమైతే ఇప్పటికీ ఎమర్జెన్సీ మెడిసిన్ దొరకని పరిస్థితి ఉందన్నారు. ఎవరైనా యాక్సిడెంట్ కేసు పోతే వెనక్కి పంపించే పరిస్థితి నెలకొందన్నారు. ఎయిమ్స్ భవన నిర్మాణంలో కాంట్రాక్టర్ల అలసత్వం కారణమని తెలుస్తుందన్నారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీల దృష్టి సారించి ఎయిమ్స్ కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెచ్చి వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా మరి భువనగిరి జిల్లాకు, యాదాద్రి భువనగిరి జిల్లాకు రావడం జరిగింది. ప్రత్యేకించి ప్రతి జిల్లాలో 2 రోజుల పాటు ఉంటూ ఆయా జిల్లాలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా చూస్తూ ఆ సమస్యల పరిష్కార మార్గాలను వెతుకుతూ ప్రభుత్వాలను నిలదీస్తూ ముందుకెళ్తున్నాము. ఇప్పటి వరకు మేము దాదాపుగా 16 జిల్లాల్లో పర్యటన చేస్తాం. 16 జిల్లాల్లో కూడా అనేక సమస్యలు మా చొరవ వల్ల పరిష్కారం అయినాయి కాబట్టి చాలా సంతోషపడుతూ ఉన్నాము. ఇవాళ మరి భువనగిరికి వచ్చినాం. రావడమే ఎయిమ్స్కి వెళ్ళినాం. ఎయిమ్స్ 2015-14 ప్రాంతంలో నేను పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు కూడా చాలా గొడవ చేసి పార్లమెంట్లో నిలబడి మాకు కొత్త రాష్ట్రం వచ్చింది, ఎయిమ్స్ కావాలని పట్టుబెట్టి తెచ్చుకున్నాం. ఫస్ట్ ఇండియా మొత్తంలో కూడా ఇది బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్. ఆల్రెడీ మన దగ్గర ఎయిమ్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇన్ని సంవత్సరాలకు కూడా 2016లో ఎయిమ్స్ ప్రారంభమైతే ఇన్ని సంవత్సరాలకు కూడా కనీసం మన ఎమర్జెన్సీ మెడిసిన్ దొరికినటువంటి పరిస్థితి ఉన్నది. ఎవరైనా యాక్సిడెంట్ చేసిన డైరెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. అల్టిమేట్గా అక్కడ ఉన్నటువంటి ఎయిమ్స్ డైరెక్టర్ చెప్పేది ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు గుత్తేదారు ఉన్నారో, కాంట్రాక్టర్ ఉన్నారో, ఆయన బిల్డింగ్లు కట్టడంలో చాలా ఆలస్యం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 750 కోట్ల రూపాయలు ఇదివరకే వచ్చినాయి. ఇంకొక 450 కోట్ల రూపాయలు ఎస్క్రో అకౌంట్లో ఉన్నాయి. అయినా సరే కాంట్రాక్టర్ ఆలస్యం చేస్తున్నాడని చెప్తున్నాను. ఈ జిల్లాలో ఉండేటటువంటి ఎమ్మెల్యేలకు, మంత్రులకు నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, దయచేసి ఆ కాంట్రాక్టర్ అనేటటువంటి వాడు తొందరగా అది ఫినిష్ చేసేటట్టు చూడండి. లేకపోతే ఎయిమ్స్ ఉంది కదా అని అక్కడ పోయినా కూడా ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. అంత మంచి ఇన్స్టిట్యూట్ వచ్చినప్పుడు వెంటబడి త్వరితగతిన